బిఎన్ఎస్లో కానివ్వండి, ఐపీసీలో కానివ్వండి, అదర్ దెన్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ద పనిష్మెంట్స్ అండ్ ఇంక్లూడింగ్ ఆఫ్ ఫ్యూ పనిష్మెంట్స్, ఎవ్రీథింగ్ సిమిలర్. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, బిఎన్ఎస్లో కూడా ఐపీసీలో ఎలాగైతే సెక్షన్స్ మెన్షన్ చేశారో సో దాని ద్వారానే బిఎన్ఎస్ని అమెండ్ చేశారు. ఓన్లీ ఏది ఇంక్లూడ్ చేసినవి, కమ్యూనిటీ సర్వీస్ ఒకటి, పనిష్మెంట్స్ పెంచారు, ఫైన్స్ పెంచారు, అండ్ ఇంకొకటి ఏంటండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అంటే ఆన్లైన్ ద్వారా జరిగే ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీని కిందకు వచ్చేటట్టుగా బిఎన్ఎస్ ప్రియంబల్లో చేశారు. ఓకే, షార్ట్ టైటిల్లో చేశారు, ఇంక్లూడ్ చేశారు. ఓకే, దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఇప్పుడు మీకు ఫస్ట్ బిఎన్ఎస్కి ఐపీసీకి మీకు ఇంటర్వ్యూలో బేసిక్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, బేసిక్ లా స్టూడెంట్గా కానీ దీనిగా, ఇప్పుడు ఐపీసీ రిపీల్ అయిపోయింది, బిఎన్ఎస్ని దాని ప్లేస్లో తీసుకొచ్చారు. సో వాట్ అబౌట్ ద జడ్జిమెంట్స్ పాస్డ్ బై సుప్రీం కోర్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఐపీసీ? మీకు ఫస్ట్ మీకు రావాల్సిన డౌట్ అది. సుప్రీం కోర్ట్ ఏవైతే ఐపీసీలో జడ్జిమెంట్స్ పాస్ చేసిందో, వాట్ అబౌట్ దోస్ జడ్జిమెంట్స్, వెదర్ దే హ్యావ్ ద రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఆర్ నాట్? నో. వై? సో అవి ఇంతకుముందు సుప్రీంకోర్టు ఇవి ఏవైతే పాస్ చేస్తే అవేం రావంటారా? అవేం రావంటారా? షూరా? బాగా ఆలోచించుకోండి ఆన్లైన్ స్టూడెంట్స్, మీరు కూడా దే ఆర్ అప్లికబుల్. ఎందుకో చెప్తానండి, మీరు చెప్పింది కరెక్టే. మీరు చెప్పింది ఎప్పుడు కరెక్ట్? ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్గా ఐపీసీ బిఎన్ఎస్ కాన్సెప్ట్ నుంచి మొత్తం మీరు అమెండ్ చేసేస్తే, ఈ దీనికి దానికి ఎటువంటి కంపారిజన్ లేదు, కంప్లీట్గా సెక్షన్ టు సెక్షన్, పాయింట్ టు పాయింట్, ఆబ్జెక్ట్ ఆఫ్ అప్లికేషన్ అన్నీ మారిపోయినప్పుడు మీకు సుప్రీంకోర్టు ఏవైతే జడ్జిమెంట్స్ ఉన్నాయో అవి అప్లికబుల్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణకి, లాస్ట్ ఇయర్ అడల్టరీ మీద సుప్రీంకోర్టు ఒక ఇచ్చేసింది ఏంటి, అడల్టరీ ఈజ్ నాట్ అన్ అఫెన్స్ అని. మళ్ళీ ఇప్పుడు లెజిస్లేచర్స్ ఒక లా పాస్ చేశారు, ఏమని, అడల్టరీ ఈజ్ అన్ అఫెన్స్ అని. ఆ జడ్జిమెంట్ దట్ ఈస్ రిపీల్డ్, అది వర్తించదు. ఎందుకు? కంప్లీట్గా సెక్షన్ మారిపోయింది ఇక్కడ. ఓకే, కానీ ఇప్పుడు మీకు అందుకే ముందు ఇంట్రడక్షన్ ఏం చెప్పాను, బిఎన్ఎస్లో ఐపీసీలో ఏది మారింది? ఓన్లీ కాన్సెప్ట్ మారలేదు, పనిష్మెంట్ అండ్ ద ఫైన్స్ మారాయి. కాన్సెప్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ అండ్ దే హ్యావ్ ఇంక్లూడెడ్ ఫ్యూ మోర్ సెక్షన్స్ టు ఇట్, ఫ్యూ మోర్ సెక్షన్స్గా ఫ్యూ మోర్ టాపిక్స్ టు ఇట్. కమ్యూనిటీ సర్వీస్ కానివ్వండి, అదర్వైజ్ ఏవైతే ఆన్లైన్ అఫెన్సెస్ కానివ్వండి, ఇవన్నీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో అదర్ దెన్ ఇవేవైతే ఉన్నాయో ఎవ్రీథింగ్ ఈజ్ ద సేమ్. సో మీకేంటి, సుప్రీంకోర్ట్ జడ్జిమెంట్స్ దే విల్ అప్లికబుల్ టు బిఎన్ఎస్. మిమ్మల్ని కోర్టులో ఇన్ కేస్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నా కూడా, ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఎ బెయిల్ పిటిషన్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ సమ్ అదర్ అఫెన్స్, కోర్టు అడుగుతుంది మిమ్మల్ని వెదర్ ద ప్రీవియస్ జడ్జిమెంట్స్ ఆర్ అప్లికబుల్ ఆర్ బైండింగ్ ఆన్ దిస్ కోర్ట్ ఆర్ నాట్. Should say yes. Court will ask why. This is the answer. Okay. So kabatti with this we'll start with the murder and culpable homicide. Okay. Ippudu next question. Culpable homicide, murder, they come under which chapter of IPC or BNS? 16. నేను చాప్టర్ నెంబర్ అడగలేదండి, టాపిక్ అడిగాను. అఫెన్సెస్ అగెయిన్స్ట్ హ్యూమన్. ఓకే, ఇది ఇంపార్టెంట్. మీకు ఇంటర్వ్యూలో మీకు ఏంటంటే, ఒకటి బిఎన్ఎస్ ఏఐబి రాస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఏఐబి రాస్తున్నారు, ఈసారి రాస్తున్నారు కదా, మీకు ఇది అడుగుతారు. ఓకే, సో మీరు ఏంటంటే ఇండెక్స్ బాగా చూసుకోవాలి ఏఐబి కూడా. సో అందుకని ఇది చెప్తున్నాను మీకు. ఇప్పుడు అఫెన్సెస్ రిలేటింగ్ బాడీలో వన్ ఆఫ్ ద గ్రీవియస్ట్ అఫెన్స్ ఏంటి? మర్డర్ అండ్ కల్పబుల్ హోమిసైడ్. వాట్ ఈస్ ద అదర్ వన్? గ్రీవియస్ హర్ట్. ఓకే, ఈ మూడు. ఇప్పుడు మేడం వచ్చి గ్రీవియస్ హర్ట్ అవన్నీ టీచ్ చేశారా? గ్రీవియస్ హర్ట్ అయిపోయిందా? గ్రీవియస్ హర్ట్ చెప్పలేదు. ఓకే, ఐ విల్ కమ్ టు దట్ ఆల్సో. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం కల్పబుల్ హోమిసైడ్కి మర్డర్కి డిఫరెన్సెస్ చూద్దాం. నేను మీకు జస్ట్ ఫస్ట్ ఇప్పుడు బేసిక్గా ఒక ఇంట్రడక్షన్ ఇస్తాను కల్పబుల్ హోమిసైడ్కి, మర్డర్కి. తరువాత ఐ విల్ గివ్ యూ విత్ ద కేస్ లాస్,
ఎక్సెప్షన్స్ టు మర్డర్, దట్ ఈస్ సెక్షన్ 300 ఆఫ్ ఐపీసీ. దీంట్లో అయితే సెక్షన్ 100 ఆఫ్ బిఎన్ఎస్. ఓకే, సో ఇవన్నీ మీకు త్రూ కేస్ లాస్ అండ్ వాట్ ఆర్ ద ఎక్సెప్షన్స్ టు ఇట్, ఏ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి, ఎక్సెప్షన్స్ని ఎలా కేటగరైజ్ చేశారు, ఏ విధంగా కేటగరైజ్ చేశారని విల్ హ్యావ్ ఏ షార్ట్ 40-minute క్లాస్. ఓకే, ఎస్. ఇప్పుడు ఫస్ట్ మర్డర్. ఒక అఫెన్స్ కంప్లీట్ అయ్యిందంటే హౌ మెనీ స్టేజెస్ ఆఫ్ అఫెన్స్? ఒక అఫెన్స్ క్రియేట్ అవ్వాలంటే ఎన్ని స్టేజెస్ ఉంటాయి? వాట్ ఆర్ ద 4 స్టేజెస్? 4 ఉండాలి కదండి. ప్లానింగ్, ప్రిపరేషన్, తర్వాత అటెంప్ట్, కమిషన్. ఎగ్జిక్యూషన్ కాదు, కమిషన్. ఎగ్జిక్యూషన్ని ఉరేయడాన్ని ఎగ్జిక్యూషన్ అంటారు మన లీగల్ టర్మినాలజీలో. సో మీరు ఎక్కడైతే లీగల్ టర్మ్ ఎగ్జిక్యూషన్ వాడతారో దట్ మీన్స్ హీస్ బీన్ హ్యాంగ్డ్. ఓకే, అది. ఓకే, ఎస్. ఇప్పుడు ఈ 4 దీంట్లో ఉండాలి. ఇప్పుడు మర్డర్ దగ్గరకు వచ్చేసరికి, కల్పబుల్ హోమిసైడ్ దగ్గరకు వచ్చేసరికి ఈ 4 స్టేజెస్లో ఎక్కడి వరకు వస్తే కల్పబుల్ హోమిసైడ్, ఎక్కడి వరకు వస్తే మర్డర్? బేసిక్స్ నుంచి. బాగా ఆలోచించండి. నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నా, మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాను, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సరే ఇంకో క్వశ్చన్ అడుగుతాను. దెన్ అటెంప్ట్ టు మర్డర్ దేని కిందకు వస్తుంది? అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్ దేని కిందకు వస్తుంది? మర్డర్ అయినా కల్పబుల్ హోమిసైడ్ అయినా 4 స్టేజెస్ కంప్లీట్ అయితేనే వస్తుంది. అదర్వైజ్ దే కమ్ అండర్ డిఫరెంట్ సెక్షన్స్, అటెంప్ట్ టు మర్డర్ ఆర్ అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్. ఓకే, ఇది బేసిక్. ఓకే, బేసిక్స్ అందుకే స్ట్రాంగ్ ఉండాలి. ఓకే, ఎస్. నెక్స్ట్ ఒక డౌట్ క్లారిఫై అయింది. ఏంటి? అఫెన్స్ కమిట్ అయితేనే రెండిటికి, మర్డర్కి కల్పబుల్ హోమిసైడ్కి రెండిటికి అది అఫెన్స్ అవుతుంది. ఎస్. నెక్స్ట్, ఇప్పుడు వాట్ ఆర్ ద 2 ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ఏ క్రైమ్? ఇంటెన్షన్, కమిషన్. వీటిని ఏమంటారు? ఇంటెన్షన్ ఏమంటారు? మెన్స్రియా. తెలుగు కాదు, నేను ఇంగ్లీష్లోనే అడుగుతున్నానండి, లీగల్ టర్మినాలజీ. ఓకే, నెక్స్ట్ మెన్స్రియా అండ్ వాట్ ఈస్ ద అదర్ వన్? యాక్టస్ రియస్. ఓకే, ఎస్. ఇప్పుడు మర్డర్కి కల్పబుల్ హోమిసైడ్కి మీరు డిస్టింగ్విష్ చేసేటప్పుడు ఈ మెన్స్రియా ఏదైతే ఉందో దిస్ ప్లేస్ ద వైటల్ రోల్. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఉదాహరణ, నేను ఒక వ్యక్తిని చంపాలనే ఇంటెన్షన్, ఇఫ్ ఐఎమ్ మై ఓన్లీ ఇంటెన్షన్ ఈజ్ టు కిల్ ద సర్టెన్ పర్సన్ అండ్ ఐ ప్రిపేర్ ద ప్లాన్ అకార్డింగ్లీ అండ్ ఐ అటెంప్ట్ ద అఫెన్స్, ఐ హ్యావ్ కిల్డ్ హిమ్. కమిషన్ జరిగిపోయింది. ఓకే, జరిగిపోతే ఏంటి? దెన్ ఇట్ విల్ అమౌంట్ టు మర్డర్. దెన్ వాట్ ఈజ్ ఏ కల్పబుల్ హోమిసైడ్? ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ వాంట్ టు కిల్ దట్ పర్సన్. ఇప్పుడు సినిమాల్లో చూపిస్తుంటారు చూడండి, రౌడీలు వచ్చి వీడి దగ్గరికి వెళ్ళి కాలు చేయి తీసేయమంటావు, లేపేయమంటావా అని. లేపేదంత వద్దు, కాలు చేసి తీసేయండి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు కాలు చేయి తీసేయడానికి వెళ్ళినప్పుడు వాడు చచ్చిపోయాడు అనుకోండి, దెన్ వాట్ ఈజ్ ఇట్ అమౌంట్స్ టు? కల్పబుల్ హోమిసైడ్. ఇప్పుడు రెండిటికి బేసిక్ డిఫరెన్స్ అయితే మీకు అర్థమైంది. ఎస్. ఇప్పుడు ఈ కల్పబుల్ హోమిసైడ్, మర్డర్ ఉంది కదా, ఈ రెండింటి డిఫరెన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి మీకు చెప్తాను అనుకున్నా. ఈ రెండింటి బేసిక్ డిఫరెన్స్ దగ్గరకు వచ్చేసరికి మీకు ఈ కల్పబుల్ హోమిసైడ్లో ఏదైతే ఇప్పుడు కాళ్ళు చేయి తీసేద్దాం అనుకున్నారు, ఈ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరిపైన ఉంటుంది? కల్పబుల్, ఇది మర్డర్ కాదు, కల్పబుల్ హోమిసైడ్ అని ప్రూవ్ చేసేది బర్డన్ ఎవరిపైన ఉంటుంది? So who has to prove it? Whether the burden is on the accused or whether the burden is on the public prosecutor? PP. Sure. సరే ఒక వ్యక్తిని చంపేస్తే the FIR is filed under section 299 and also 300. Charge sheet also filed under 300. PP will argue that he has a mens rea or to kill that person, he has killed it. And he has proved beyond the reasonable doubt that the accused is guilty of murder. Now who has the burden to prove that he is not guilty for murder but he is only guilty of culpable homicide? Accused has the burden. ఒకటి ఫస్ట్ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది,
బర్డెన్ టు ప్రూవ్ బియాండ్ రీజనబుల్ డౌట్ ఈజ్ ఆన్ ద ప్రాసిక్యూషన్. ప్రాసిక్యూషన్ ఎప్పుడైతే బర్డెన్ టు ప్రూవ్ చేసిన తర్వాత అఫెన్స్ అక్కడ డిక్లేర్ అవుతుందో then the burden onus will shift on the accused to prove that he is not guilty of such an offense but he is guilty of some other offense. Okay, or otherwise enduku the quantum of punishment correct andi Durgadev garu, the quantum of punishment edaithe undo tagginchukodaniki the burden will remain on the accused. Okay, so meeku practical ga idi ardhamaindi. Okay, now basic ardhamaindi kadandi. Yes, culpable homicide murder kinda eve vastayi. Okay, there are 3-4 cases. Okay, first one, if any act has been happened with the intention of causing death. First one. Next, if the intention is to cause bodily injury which is likely to cause death. That is the second one. Third one, if an act has committed in such a way that a bodily injury has occurred in the natural course, he will die. For example, ఒకడు తల మీద కొట్టాడు, వాడు కోమాలోకి వెళ్ళాడు అనుకోండి. వీడి ఇంటెన్షన్ ఏంటి? ఓన్లీ అతన్ని కోమాలోకి పంపించడం. ఓకే, అకార్డింగ్ టు మెడికల్ టర్మినాలజీ, ఇఫ్ ఎ పర్సన్ గోస్ ఇన్ టు కోమా 60% ఏంటంటే దెర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ హిస్ డెత్ అండ్ హిస్ డెత్ హ్యాపెండ్ ఇన్ ద నేచురల్ కోర్స్. లేకపోతే ఇంకొకటి, హీ హ్యాస్ బ్రోకెన్ హిస్ స్పైనల్ కార్డ్, వెన్నుముక ఇరగొట్టాడు అనుకోండి, 75% ఆఫ్ ద ఛాన్సెస్ దట్ హీల్ డై. ఈ సర్కమ్స్టాన్సెస్లో he is guilty of murder. Okay, next, fourth one, last one. If the person committed the act so imminent danger to cause death or bodily injury, such act without any excuse for incurring the risk of causing death or such injury as aforesaid. For example, ఏం జరిగింది? బాంబ్ బ్లాస్ట్ జరిగింది అనుకోండి. he is using some dangerous weapons. బాంబ్ బ్లాస్ట్ చేశాడు. ఇక్కడ వీడు చెప్పలేడు ఏమని, నేను బాంబ్ బ్లాస్ట్ చేశాను కానీ నా ఇంటెన్షన్ అతను చంపడం కాదు, బట్ టు జస్ట్ టు ఎక్స్ప్లోర్ ద వెహికల్ ఆర్ తనను ఇంజూరీ చేయడానికి అని చెప్పేది ఇది లేదు. ఈ బాంబ్ బ్లాస్ట్ వల్ల బాడీలీ ఇంజూరీ అయ్యి ఇఫ్ హీ డైస్ ఆర్ ఇఫ్ హీ డైస్ విత్ ద బాంబ్ బ్లాస్ట్ జరిగినా కూడా హీ ఈజ్ లయబుల్ ఫర్ మర్డర్. ఓకే, ఇవి మర్డర్లోని బేసిక్ కాన్సెప్ట్స్. నౌ విల్ కమ్ డైరెక్ట్లీ టు ద ఎక్సెప్షన్స్. వన్స్ ఇప్పుడు ఎక్సెప్షన్స్ అయిపోయిన తర్వాత నౌ విల్ స్టడీ ఈచ్ ఎక్సెప్షన్ బై ఎక్సెప్షన్. ఎప్పుడు కానీ మర్డర్ని ఎలా చేస్తారంటే మామూలుగా ఒక అఫెన్స్ని చూస్ చేస్తారు, కానీ మర్డర్ కల్పబుల్ హోమిసైడ్ దగ్గరకు వచ్చేసరికి షుడ్ యూజ్ ద మెథడ్ ఆఫ్ ఎలిమినేషన్. కోర్ట్ షుడ్ సూమో టు సీ ద మెథడ్ ఆఫ్ ఎలిమినేషన్. అంటే వెదర్ ఇట్ కమ్స్ అండర్ ద ఎక్సెప్షన్స్ ఆఫ్ మర్డర్ ఆల్ కలపక మర్డర్ అని చెక్ చేసుకొని దెన్ ద కోర్ట్ షుడ్ ఫైల్ ఎ ఛార్జ్ విత్ మర్డర్. ఓకే, అర్థమైందా? ఎస్. ఇప్పుడు ఎక్సెప్షన్స్. ఫస్ట్ ఎక్సెప్షన్, విచ్ హ్యాస్ బీన్ మేడ్ by grave and sudden provocation. Any act made by grave and sudden provocation. Okay, the next one, ఒక్కొక్కటి I'll explain, ఒక్కొక్కటి చెప్తాను. Exercise in good faith of any private defense. Third one, any act done by public servant to aid. Okay, fourth one, any act committed because of which a murder has happened but without any premeditation in a sudden fight. Okay, yes. ఇప్పుడు ఫస్ట్ ఎక్సెప్షన్కి మనం ఫస్ట్ ఐపీసీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనం చదువుతున్న ఒకే ఒక ఎగ్జాంపుల్ ఏంటి చెప్పండి? గ్రేవ్ అండ్ సడన్ ప్రొవొకేషన్ ఒక కేసులో మనం చదువుతున్నాం, వెరీ ఇంపార్టెంట్ కేసులో. అది ఐపీసీలో మర్డర్లో ఈ కేసు చదవకుండా మీరు లా కంప్లీట్ చేయరు. ఈ కేసు మీకు ఎగ్జామ్లో కూడా అడుగుంటారు. షోర్ షార్ట్ 100% క్వశ్చన్. ఆన్లైన్ స్టూడెంట్స్ మీరు కూడా ఆన్సర్ చేయొచ్చు. నానావతి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, ద వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ ఏ కల్పబుల్ హోమిసైడ్ అండ్ వాట్ ఈజ్ ఏ మర్డర్. ఇక్కడ ఏం జరిగిందో మీకు జస్ట్ ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఈ నానావతి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన ఆర్మీ ఆఫీసర్. ఓకే, ఈయన ఆర్మీలో వర్క్ చేసేవారు. ఒకరోజు ఇంట్లో చెప్పకుండా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినప్పుడు హీ హ్యాస్ సీన్ హిస్ వైఫ్ విత్ సమ్మన్ ఆన్ బెడ్. అవుట్ ఆఫ్ సడన్ ప్రొవొకేషన్ తన దగ్గర రివాల్వర్ తీసి కాల్ చేశాడు. గన్ ఆర్ రివాల్వర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ కాల్ చేశాడు అతను. ఇప్పుడు కోర్టు దగ్గరకు వచ్చిన ఇష్యూ ఏంటంటే వెదర్ ఇట్ ఈస్ ఏ కల్పబుల్ హోమిసైడ్ ఆర్ మర్డర్. కోర్ట్ ఏమని డిసైడ్ చేసింది? ఆ సర్కమ్స్టెన్స్ ఏదైతే ఉందో విచ్ రిజల్టెడ్ ఇన్ గ్రేవ్ అండ్ సడన్ ప్రొవొకేషన్,
ఒకటి మీరు ఇక్కడ మర్డర్కి ఎప్పుడు కానీ ఏం చేయాలి, మెన్స్రియా అనేది ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద మెన్స్రియా? ఇంటెన్షన్. ఇంకొకటి వాట్ ఈస్ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ అఫెన్స్? ప్రిపరేషన్. సో ఇతను మర్డర్కి ప్లాన్ చేయాలి, దానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేయాలి, దానికి తగ్గట్టుగా అటెంప్ట్ చేయాలి, దానికి తగ్గట్టుగా కమిట్ చేయాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది, దెర్ ఈజ్ నో మెన్స్రియా. మెన్స్రియా ఏంటి, ఇతన్ని చంపాలనే ఉద్దేశం తను రాలే, తన ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశం తను వచ్చాడు. కానీ ఆ చుట్టూ ఉన్న సర్కమ్స్టెన్స్ ఏవైతే ఉన్నాయో బికాస్ ఆఫ్ దట్ హీ వాస్ ప్రవోక్డ్ టు కిల్ దట్ పర్సన్. ఓకే, సో దిస్ ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కల్పబుల్ హోమిసైడ్ అండ్ మర్డర్. ఓకే, ఇక్కడ గ్రేవ్ అండ్ సడన్ ప్రొవకేషన్ ఒకటి, సస్టైన్డ్ ప్రొవకేషన్ ఒకటి. సస్టైన్డ్ ప్రొవకేషన్ అనేది సెకండ్ టైప్. దీంట్లో ఇది మీకు బుక్స్లో ఎక్కడ ఉండదు, ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్. ఓకే, సస్టైన్డ్ ప్రొవకేషన్ అంటే ఏంటంటే ఐల్ గివ్ యూ కేసులో రాసుకోండి. సూయం బుఖని ఇన్ 1988 LW బ్రాకెట్ CR 86 సైటేషన్ అది. ఈ కేసులో ఏం జరిగిందంటే, మామూలుగా మీకు హస్బెండ్ అండ్ వైఫ్ గొడవలు తెలిసే ఉంటాయి కదా. ఇక్కడ ఏం జరిగిందంటే హస్బెండ్ తాగుబోతు, రోజు వచ్చి వైఫ్ని కొడతాడు. సరే కొట్టాడు, ఇల్లన్నా బాగా చూసుకుంటే మేలని మామూలుగా జనరల్ కొంతమంది మనలో సర్దుకుపోతాం. ఇప్పుడు అమ్మాయిలు ఎవరు సర్దుకుపోవట్లేదు అండి, సర్దుకుపోతాం. ఓకే, సర్దుకుపోతే ఏంటి, సరే కనీసం వాడి ఇంటి ఖర్చులకు కూడా డబ్బు ఇవ్వట్లా. సరే పోనీ వదిలే, నా ఇంటి ఖర్చులు కూడా పోనీ నా పిల్లల్ని బాగా చదివిస్తే చాలు, 2 పిల్లలు ఉన్నారు, కనీసం పిల్లల ఎడ్యుకేషన్ కూడా వాడు ఫీజు ఇవ్వట్లా, తాగేసి వస్తున్నాడు, కొడుతున్నాడు. ఇది ఒక 10 years జరిగింది. 10 years జరిగిన తర్వాత ఈవిడ సూసైడ్ కమిట్ చేసింది 2 పిల్లలతో పాటు. 2 పిల్లలు చనిపోయారు, ఈవిడ బతికిపోయింది. నౌ యూ పీపుల్ టెల్ మీ వెదర్ ఇస్ ఎ మర్డర్ ఆర్ కల్పబుల్ హోమిసైడ్. ఆన్లైన్ స్టూడెంట్స్ మీరు కూడా మర్డర్. ఓకే, ఇంకా మర్డర్ అంటే హస్బెండ్ వైఫ్ నుంచి చెప్పట్లేదండి, ఇక్కడ అక్యూజ్డ్ వైఫ్. అక్కడ అలిగేషన్ ఏంటంటే షీ కిల్డ్ బోత్ ద సన్స్ అని. బికాస్ ఆఫ్ హర్ హ్యాక్ట్ both the kids are killed kabatti she was subjected to the charge under murder. Now you people tell me whether it amounts to murder or culpable homicide. Durga Devi garu endu culpable homicide? Why it is culpable homicide and why it is murder? Give me along with the what are the stages of offense నేను ఏదైతే చెప్పానో దాని ప్రకారం చెప్పండి. ప్లానింగ్ ఉంది, ఓకే ఓకే ఓకే, సో ఇట్ ఈస్ మర్డర్. దుర్గాదేవి గారు ఇక్కడ ఏమంటున్నారంటే ప్లానింగ్ ఉంది, ఓకే, ఏంటి చనిపోవాలనుకున్నారు 3, ఓకే, దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్నారు బావిలో దూకాలని, దాని తగ్గట్టుగానే బావిలో దూకారు, బావిలో దూకి చనిపోయారు 2 పిల్లలు. సో అకార్డింగ్ టు దీస్ ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఏంటంటే ఇట్ ఈస్ మర్డర్. యూ టెల్ మీ వై ఇట్ ఈస్ కల్పబుల్ హోమిసైడ్. లెట్ హర్ ఆన్సర్. మీరు కూడా ఆలోచించండి కాసేపు, మీకు మళ్ళీ చెప్తా ఫ్యాక్ట్స్. అది మారల్లోకి వెళ్ళదండి. కోర్ట్ ఆల్వేస్ లుక్స్ ఇన్ టు ద ఎవిడెన్స్. ఫ్యాక్చువల్ బేసిసే ఉంటుంది. నోషనల్గా ఎన్నైనా ఉండొచ్చు కానీ ఆర్గ్యుమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నోషన్ థింగ్స్ కెన్ బి ఆర్గ్యూడ్ బట్ దే కెనాట్ బి ప్రెజెంటెడ్ ఇన్ ద ఆర్గ్యుమెంట్స్. కోర్ట్ ఆల్సో వోంట్ కన్సిడర్ దెమ్ ఇన్ ద జడ్జ్మెంట్ కాపీ. The only thing you have to go with the factual basis, facts and the evidence available. Durgadevi garu answer. Okay, I'll tell you the answer. Ikkada husband chese panlu evaithe unnayo ee 10 years lo for example kottadu, కోపం వచ్చింది. What is that? Provoke. Daily ఖర్చులకు ఇవ్వలేదు. What is that? Provoke. ఈ 10 years లో కంటిన్యూస్గా ప్రొవకేషన్ జరిగింది, సస్టైన్డ్ ప్రొవకేషన్. ఓకే, ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి వల్ల వాళ్ళు చనిపోదాం అనుకున్నారు, బట్ నాట్ బికాస్ ఆఫ్ అనదర్ ఇంటెన్షన్. సో దిస్ సస్టైన్డ్ ప్రొవకేషన్ ఈజ్ ఆల్సో అన్ ఎక్సెప్షన్ టు మర్డర్. ఓకే, సస్టైన్డ్ ప్రొవకేషన్ ఈజ్ ఆల్సో అన్ ఎక్సెప్షన్ టు మర్డర్. ఇంకొకటి మీకు ఒక డౌట్ రావచ్చు, మీరు ఈ సినిమా చూసారా రక్త చరిత్ర సినిమా చూసారా? దాంట్లో ఫస్ట్ సూరి వాళ్ళ వీళ్ళని చంపేస్తాడు,
దానివల్ల సూరి పరిటాల రావుని చంపుతాడు. ఇప్పుడు మీ డౌట్ ఏం రావాలి, సార్ వీడు వాడిని చంపాడు కదా, దానివల్ల సడన్ అండ్ గ్రేవ్ ప్రొవకేషన్ వల్ల వీడు చంపాడో లేకపోతే సస్టైన్ ప్రొవకేషన్ వల్ల వీడు చంపాడు కదా, సో అది మర్డరా కల్పబుల్ హోమిసైడ్, బట్ వై హీ చార్జ్డ్ విత్ మర్డర్ సార్, కల్పబుల్ హోమిసైడ్ అవ్వాలి కదా అని చెప్పి మీకు డౌట్ రావాలి ఇప్పుడు. అవునా సార్, మీరు ఆన్సర్ చేయండి, వై దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ మర్డర్ నాట్ కల్పబుల్ హోమిసైడ్. ఆన్లైన్ స్టూడెంట్స్, ఇంటెన్షన్ ఈజ్ టు మర్డర్ అంటారా? ఓకే, ఇక్కడ ఇప్పుడు నేను చెప్పాను కదా సస్టైన్ ప్రొవకేషన్, దాంట్లో కూడా ఇంటెన్షన్ ఈజ్ టు డై కదా, సో దట్ ఈస్ ఆల్సో షుడ్ కమ్ టు అండర్ మర్డర్ కదా. మీరు కొంచెం కరెక్ట్ కొంచెం తప్పిపోయారు. కాదు, మీరు కరెక్ట్ లైన్లో ఉన్నారు, తప్పిపోయారు. ఓకే, ఇప్పుడు ఈ పరిటాల రవి కేసులో ఏదైతే ఉందో, ఫస్ట్ ఎవరైతే సూరి వీళ్ళని చంపేశాడు, సో ఇతను ఏం చేశాడు ఇక్కడ, ఎస్ హీ వాజ్ అండర్ గ్రేవ్ అండ్ సడన్ ప్రొవకేషన్, బట్ దిస్ ఈజ్ నాట్ ఏ సస్టైన్ ప్రొవకేషన్, దిస్ ఈజ్ నాట్ ఏ కేస్ ఆఫ్ సస్టైన్ ప్రొవకేషన్. గ్రేవ్ అండ్ సడన్ ప్రొవకేషన్ ఉన్నా ఇతను అదే ప్రొవకేషన్లో అతను వెళ్ళి చంపేలా, ఏ రోజైతే జరిగిందో అదే రోజు చంపలేదు అతన్ని. హీ ప్లాన్డ్, హీ ప్రిపేర్డ్, హీ అటెంప్టెడ్, హీ కిల్డ్. సో ఇక్కడ ఏంటి, హీ గాట్ ఎ టైమ్ పీరియడ్ టు డూ దట్. ఇన్ కేస్ సూరి కనుక అప్పటికప్పుడే వెళ్ళి చంపేసి ఉంటే, ఎస్ ఇట్ ఈస్ ఎ కల్పబుల్ హోమిసైడ్, బట్ హీ డిడ్ంట్ డూ ఇట్. He planned, prepared, attempted and committed the offense. Okay? That is why that comes under murder. మీరు ఇవన్నీ బేసిక్, మీకు ప్రిలిమ్స్లో అడిగినా మెయిన్స్లో ప్రాబ్లమ్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగినా వీటి మీదే అడుగుతారు. ఓకే, సస్టైన్డ్ ప్రొవకేషన్కి, గ్రేవ్ అండ్ సడన్ ప్రొవకేషన్కి, టైమ్లీ మర్డర్కి మీకు తేడా తెలియాలి. ఓకే, మీకు గుర్తుంటుందని రక్త చరిత్ర చెప్పా. ఏదండి, మర్డర్ కింద వస్తుంది, మర్డర్, ఇట్స్ ఎ మర్డర్. నెక్స్ట్ ఇంకో కేసులో రాసుకోండి, రాజ్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. సో దీంట్లో ఈ కేసులో ఏం చెప్పారంటే, ఇక్కడ డిసీజ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, సేమ్ ఆ నానావతి కేసులో ఏదైతే జరిగిందో, హీ హ్యాస్ గివెన్ సడన్ ప్రొవకేషన్ టు ద అక్యూజ్డ్. దానివల్ల సేమ్ ఇతను లైసెన్స్ రివాల్వర్ తీసి కాల్ చేశాడు. ఫస్ట్ హైకోర్టులో హైకోర్టు ఏమనిచ్చిందే, ఇట్ అమౌంట్స్ టు గ్రేవ్ అండ్ సడన్ ప్రొవకేషన్, సో ఇట్ ఈస్ నాట్ ఏ మర్డర్, ఇట్ ఈస్ ఏ కల్పబుల్ హోమిసైడ్ అని ఇచ్చింది. నౌ ద గవర్నమెంట్ హ్యాస్ గాన్ ఫర్ అన్ అపీల్ దట్ ఇట్ ఈస్ ఏ మర్డర్ అని చెప్పి ఇది వెళ్ళినప్పుడు వాట్ ద సుప్రీం కోర్ట్ ఏం డిసైడ్ చేసిందంటే, ఎప్పుడూ కానీ ఒక గ్రేవ్ అండ్ సడన్ ప్రొవకేషన్ టు డిసైడ్ ఇఫ్ ఇట్స్ ఎ మర్డర్ ఆర్ ఎ కల్పబుల్ హోమిసైడ్, ద పాజిటివ్ ఇన్ఫరెన్స్ హ్యాస్ టు బి మేడ్. పాజిటివ్ ఇన్ఫరెన్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బర్డెన్ ఎవరిపైన ఉంది, ఓకే అక్యూజ్డ్, ఇక్కడ మీరు మళ్ళీ తప్పుతున్నారు, కోర్టు జడ్జిమెంట్ ఏమొచ్చింది, కల్పబుల్ హోమిసైడ్ అని ఇచ్చేసింది. నౌ ద బర్డెన్ ఈజ్ ఆన్ ద ప్రాసిక్యూషన్ టు ప్రూవ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఎ కల్పబుల్ హోమిసైడ్, ఇట్ ఈస్ ఎ మర్డర్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, మర్డర్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. కోర్టు ఏమని డిసైడ్ చేసింది, మీరు కల్పబుల్ హోమిసైడ్ కాదు, మర్డర్ని ప్రూవ్ చేయాలి అంటే నాకు ఎలిమినేషన్ మెథడ్లో కాదు, పాజిటివ్గా తీసుకొని నాకు చూపించండి, వేర్ ఈజ్ ద ప్లానింగ్, వేర్ ఈజ్ ద ప్రిపరేషన్, వేర్ ఈజ్ అన్ అటెంప్ట్ అండ్ వేర్ ఈజ్ ద కమిషన్. ఈ పాజిటివ్ వేలో మీరు నాకు ముందుగా చూపిస్తే, దెన్ ఐ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ మర్డర్ బట్ నాట్ కల్పబుల్ హోమిసైడ్. ఇన్ దిస్ కేస్ ద ప్రాసిక్యూషన్ హ్యాస్ ఫెయిల్డ్ టు డూ దట్, సో ద సుప్రీం కోర్ట్ హ్యాస్ decided on the same footings of the High Court. Okay, so this is the best example for grave and sudden provocation. Now go with the second, self defense. మీరు ఎక్సెప్షన్స్ దేనికి, ప్రైవేట్ సెల్ఫ్ డిఫెన్స్ దేని కిందకు వస్తుంది, టు వాట్ ఎక్స్టెంట్ ద సెల్ఫ్ డిఫెన్స్ కెన్ బి యూస్డ్. ఒకడు మిమ్మల్ని తోసాడు, మీరు కత్తితో పొడి చేయొచ్చా? సో టు వాట్ ఎక్స్టెంట్, ఇమినెంట్ డేంజర్ అనేది ఇట్ కమ్స్ ఫర్ వెన్ సమ్మన్ ఈస్ కమింగ్ ఫర్ ద థ్రెట్ ఆఫ్ లైఫ్, అది ఇమినెంట్ డేంజర్ అప్పుడు వస్తుందండి. ఏమడుగుతున్నానంటే టు వాట్ ఎక్స్టెంట్ యూ కెన్ యూజ్ యువర్ రైట్ టు సెల్ఫ్ ప్రైవేట్ డిఫెన్స్, టు ద ఎక్స్టెంట్ ద ఫోర్స్ అప్లైడ్ బై ద అదర్ పర్సన్, ఓన్లీ టు దట్ ఎక్స్టెంట్ యూ కెన్ యూజ్ యువర్ ప్రైవేట్ డిఫెన్స్. మీరు నన్ను తోస్తే నేను తొయ్యగలను మాత్రమే, అంతేగాని కత్తి తీసి పొడి చేయలేను. ఓకే, ఆ ఎక్స్టెంట్ వరకే నేను వాడుకోవాలి. ఓకే, అది మనం ఎక్కడ చూసుకున్నాం, ఎక్సెప్షన్స్ టు
రైట్ టు ప్రైవేట్ డిఫెన్స్లో చూసుకున్నాం. రైట్ టు ప్రైవేట్ డిఫెన్స్ అగైన్స్ ఏమేమి ఉంటాయి? బాడీ అండ్ ఆల్సో ప్రాపర్టీ. నౌ ఇక్కడికి వచ్చేసరికి ఈ ఎక్సెప్షన్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు చెప్పాను, ఒకడు వచ్చి తోసాడు, నన్ను తోస్తే నేను కత్తి తీసుకొని పొడిచాను. ఓకే, వెదర్ ఇట్ అమౌంట్స్ టు మర్డర్ ఆర్ నాట్, మర్డర్ ఆర్ కల్పబుల్ హోమిసైడ్. ఎగ్జాంపుల్ ఏంటి? నేను తోస్తున్నాను, వాడు నన్ను తోసాడు, నేను వాడిని కత్తితో పొడిచాను. వెదర్ ఇట్ ఈస్ అ మర్డర్ ఆర్ కల్పబుల్ హోమిసైడ్. వాడు నన్ను జస్ట్ తోసాడు, దానికిగా నేను కత్తితో పొడిచాను ఆయన్ని. ఇట్స్ ఎ మర్డర్. ఒకటి మీరు ఇక్కడ గమనించాల్సింది ఒకటి, ఎప్పుడైతే ఇమ్మినెంట్ థ్రెట్, ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని చంపడానికి ఒకడు వచ్చాడు, ఓకే, మిమ్మల్ని చంపడానికి ఒకడు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ కర్ర తీసుకొని వచ్చాడు, మిమ్మల్ని కర్రతో కొట్టాలని చూశాడు. కర్రతో కొట్టాలని చూసినప్పుడు మీరు కర్ర తీసి పక్కన పెట్టేసి వాడిని తోసాడు, వాడు వెనక్కి పడి వాడికి దెబ్బ తగిలింది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ ప్రైవేట్ డిఫెన్స్. ఇట్ కమ్స్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. ఓకే, దెబ్బ తగిలి కింద పడిపోతే ప్రైవేట్ డిఫెన్స్. ఇఫ్ హీ డైడ్, చనిపోతే ఇట్ విల్ కమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ కల్పబుల్ హోమిసైడ్ బట్ నాట్ మర్డర్. ఓకే, ఇక్కడ మీరు ఏం చూడాలి? ఎక్స్టెంట్ ఆఫ్ ఫోర్స్ యూజ్డ్ బై ద విక్టిమ్ హ్యాస్ టు బి లిటిల్ బిట్ లెస్సర్ దెన్ ద ఫోర్స్ యూజ్డ్ బై ద అక్యూస్డ్. మర్డర్ వాడి డెత్, విక్టిమ్ డెత్ అయితే ఖచ్చితంగా జరుగుండాలి. ఇక్కడ మీరు గమనించాల్సింది, విక్టిమ్ డెత్ హ్యాస్ టు హ్యావ్ హ్యాపెండ్. అండ్ వాట్ ఈస్ ద అదర్ సర్కమ్స్టాన్స్? ద ఫోర్స్ యూజ్డ్ బై ద అక్యూస్డ్ షుడ్ బి మోర్. మోర్ అంటే వాట్ ఎవర్ ద ఎక్స్టెంట్ నెసరీ, దానికంటే ఇతను ఎక్కువగా యూజ్ చేసి ఉండాలి. ఓకే, దెన్ ఇట్ విల్ అమౌంట్ టు కల్పబుల్ హోమిసైడ్ బట్ నాట్ మర్డర్. మనం ఇక్కడ మాట్లాడుతుంది కల్పబుల్ హోమిసైడా మర్డరా? డెఫినెట్లీ హీఈస్ ద అక్యూజ్డ్, హీఈస్ లైబుల్ ఫర్ పనిష్మెంట్. కానీ ఆ పనిష్మెంట్ కల్పబుల్ హోమిసైడ్గా మర్డర్కా? ఇట్స్ నాట్ అబౌట్ వెదర్ హీఈస్ గిల్టీ ఆర్ నాట్ అని కదా. హీఈస్ గిల్టీ, బట్ హీఈస్ గిల్టీ ఫర్ కల్పబుల్ హోమిసైడ్ ఆర్ మర్డర్, అది మనం డిసైడ్ చేస్తున్నాం. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఓకే, ఎస్, దీనికి కేసులో రాసుకోండి. అరుణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ కేసులో ఏం రాశారు చూడండి. లా క్లియర్లీ స్పెల్స్ అవుట్ దట్ ద రైట్ టు ప్రైవేట్ డిఫెన్స్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ వెన్ దెర్ ఈస్ రీజనబుల్ అప్రిహెన్షన్ ఆఫ్ రిసీవింగ్ ఇంజురీ. The right to private defense explains that injury which is inflicted by a person exercising the right should commensurate with the injury with which he is threatened. The accused, full stop, the accused need not to prove the existence of right to private defense beyond reasonable doubt. దీని అర్థం ఏంటి? వై ద బర్డన్ ఈజ్ నాట్ ఆన్ ద అక్యూస్డ్. సరే, ద బర్డన్ ఇనీషియల్గా ఎవరిపైన ఉంటుంది చెప్పండి? ప్రాసిక్యూషన్ ఉంటుంది. ఎప్పుడు గిల్టీ ఎవరు ప్రూవ్ చేయాలండి? ప్రాసిక్యూషన్ కదా ప్రూవ్ చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు దొంగతనం చేయండి, లేకపోతే మీరు వెళ్ళి ఎవరైనా గిచ్చండి, లేకపోతే మీరు ఏదైనా చేయండి, ఒక క్రిమినల్ కేసులో ఇనీషియల్గా బర్డన్ అనేది ప్రాసిక్యూషన్ మీదే ఉంటుంది. వాట్ ఈజ్ ద జనరల్ ప్రిజంప్షన్ ఆఫ్ ద అక్యూస్డ్? అక్యూస్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ అన్లెస్ హీస్ ప్రూవెన్ గిల్టీ. అవునా? ఒక ముద్దాయి ఎప్పుడూ కానీ నిర్దోషే, అతను నేరస్తుడు అని నిరూపించేంత వరకు అతను నిర్దోషే. ఓకే, నేరస్తుడని ఎవరు నిరూపించాలి? ప్రాసిక్యూషన్ నిరూపించాలి. ఓకే, ఇక్కడ ప్రాసిక్యూషన్ ఏ విధంగా నిరూపించాలి? అతను ఏదైతే డిఫెన్స్ యూజ్ చేశాడో దట్ డస్ నాట్ అమౌంట్స్ టు ప్రైవేట్ డిఫెన్స్ బట్ హిస్ ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్ టు కమిట్ అన్ అఫెన్స్ టు ఆఫ్ మర్డర్. ఓకే, సో అతని ఇంటెన్షన్ ప్రూవ్ చేయాలి. ఇక్కడ నేనేం చెప్పాను మీకు? అక్యూజ్డ్ కాదు ప్రూవ్ చేయాల్సిన రైట్ టు ప్రైవేట్ డిఫెన్స్. ప్రాసిక్యూషన్ హ్యాస్ టు ప్రూవ్ బియాండ్ రీజనబుల్ డౌట్ దట్ హీ ఈజ్ నాట్ ఎక్సర్సైజింగ్ ద యాక్ట్ అవుట్ ఆఫ్ హిస్ ప్రైవేట్ డిఫెన్స్. ఎస్, ఓకే, ఈ పాయింట్ ఇంపార్టెంట్. మేడం చెప్పండి, మీ డౌట్ ఉంది సుబ్రత్నం గారు. అర్థమైందా మేడం? అర్థమైందా? ఎస్. నెక్స్ట్ దీనికి కంటిన్యూషన్. సురేంద్ర వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. వాట్ హ్యాస్ laid down in the case is plea of private defense need not be specifically raised. అంటే ఏంటి? ఇన్ కంటిన్యూషన్ టు ద ప్రీవియస్ సెక్షన్ మనం ఏం చదువుకున్నాం? బర్డెన్ అక్యూజ్డ్ మీద లేదు, ఇది ప్రైవేట్ డిఫెన్స్ అని ప్రూవ్ చేయడానికి. ఇంకొకటి ఏంటి? ప్లీ ఆఫ్ నేను ప్రైవేట్ డిఫెన్స్లో ఎక్సైజ్ చేస్తున్నాను ఈ యాక్ట్ అని తిను ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ దట్ ప్లీ నీడ్ నాట్ టు బి రైజ్డ్. Prosecution has to prove that he hasn't done the act out of the private defense. ప్రాసిక్యూషనే ప్రూవ్ చేయాలి, ఇది ప్రైవేట్ డిఫెన్స్లోకి రాదు అని. అంటే చిన్న ఉదాహరణ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వెళ్ళి ఒకరిని కొట్టారనుకోండి,
ఓకే, వాడు వచ్చి మిమ్మల్ని ఇచ్చేయడం వల్ల మీరు వెళ్ళి వాడిని కొట్టారు. ఓకే, మీ మీద కేసు ఫైల్ అయింది. ప్రాసిక్యూషన్ ఎలా ప్రూవ్ చేయాలి? అసలు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కూర్చున్నప్పుడు ఇతనే వచ్చి అతను కొట్టాడు. ఇక్కడ ఏది మిస్ అయింది? అతను మిమ్మల్ని కొట్టడం మిస్ అయిందా? సో ఇక్కడ ఏంటి, ప్రైవేట్ డిఫెన్స్ అనేది అతను తీసాడు. సో వాట్ హీ ఈస్ డూయింగ్, హీ ఈజ్ ఎలిమినేటింగ్ యువర్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ త్రూ ఫ్యాక్ట్స్. తర్వాత మీరు అతన్ని కొట్టారు. ఇది ఎలా ప్రూవ్ చేస్తున్నాడు? అతను తగిలిన దెబ్బల గురించి కానివ్వండి, లేకపోతే ఐ విట్నెసెస్ కానివ్వండి, వీళ్ళ ద్వారా హీఈస్ ప్రూవింగ్ దట్. ఓకే, సో దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? ప్రైవేట్ డిఫెన్స్ ప్లీ అనేది అక్యూజ్డ్ స్పెసిఫిక్గా చూపించిన అవసరం లేదు. The burden will always lie on the prosecution to prove it that he has not done the act out of his private defense.